గౌరవనీయ ఎక్స్ అఫీషియో మెంబర్స్కి, డిప్యూటీ మేయర్ శ్రీలత గారికి, గౌరవ కార్పొరేటర్స్కి, కమిషనర్ కన్నన్ గారికి, అధికారులకి, మీడియా మిత్రులందరికీ శుభోదయం. ఈ కార్పొరేషన్ యొక్క ప్రత్యేక సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనందరికీ ఒక హిస్టారిక్ డే. ఈరోజు మన ప్రియమైన నగరం హైదరాబాద్ అభివృద్ధిలో ఒక మైలురాయి అయిన ఈ అడుగును చర్చించడానికి సమావేశమయ్యాము. 27 అర్బన్ లోకల్ బాడీలు GHMCలో విలీనం చేయడం మరియు 9వ డిసెంబర్ 2025 తేదీన తెలంగాణ గెజెట్లో ప్రచురితమైన ప్రాథమిక నోటిఫికేషన్ అనంతరం వార్డుల ప్రాథమిక డీలిమిటేషన్ను చర్చించుకుందాం. ఈ విస్తరణ గ్రేటర్ హైదరాబాద్కు కొత్త యుగాన్ని సూచిస్తుంది. మరిన్ని ప్రాంతాలను ఏకీకృత పాలన కింద తెచ్చి సమాన అభివృద్ధి, మెరుగైన మౌలిక సదుపాయాలు మరియు అందరి నివాసితులకు మెరుగైన పౌర సేవలను నిర్ధారిస్తుంది. ఫామ్ 1లోని ప్రాథమిక నోటిఫికేషన్ను మీ విలువైన సూచనలు మరియు అభ్యంతరాల కోసం ఈ జనరల్ బాడీ ముందు పెట్టాము. వార్డుల ఇప్పటివరకు ఈ స్పెషల్ సెషన్ ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం మేయర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ స్పెషల్ సెషన్ పెట్టడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో దిస్ సెషన్ హ్యాస్ బీన్ వెరీ హిస్టారిక్ ఆన్ ద two counts. One is GHMC boundaries are expanding from 650 square kilometer. We are expanding up to 2050 square kilometer. Area wise, we are be the number 1 municipal corporation in the country. Same population also, estimated population from 1.12 crore, we are going up to 1.34 crores. That is also one of the. So based on the deadline given by Government of India for phasing of census, we have to, whatever changes we want to do in our administrative boundaries, we have to intimate them before December 31st. That's why this exercise has been happened, and we have done all the processes. The process starts with ordinance given by government on 1st December, ordinance 1 and 2, and 2nd December also ordinance 2 and 3 has been done. So it made us to given power to the government to empower the government to delimit the ward within the entire GHR or survey number of the old village records. Besides, what major criteria we put? Maximum as far as possible. We didn't shift any ward outside the existing assembly constituency. They will note down your objections and will definitely at the committee level we dispose, and personally look into all of your objections and suggestions. Definitely we look into it. Another most important thing I just want to tell you, in addition to all ex officio member local bodies merged, will ఆ చెప్పే ముందు మీరు చదివేటప్పుడు ఒక 2 నిమిషాల సమయం కేటాయిస్తాము. కార్పొరేటర్లకు కానీ ఎక్స్ ఆఫీషియో అని చెప్పారు మేడం. ఒక 15 నుంచి 20 నిమిషాలు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఆ డివిజన్లో ఉన్నటువంటి ఇప్పుడు మారుతున్నటువంటి నీకు ఏరియాస్ కావచ్చు, పేర్లు కావచ్చు, వాళ్ళకి చెప్పుకోవడానికి అవకాశం. నేను కమిషనర్ గారికి ముందు ఇచ్చేటువంటి సమాచారం కార్పొరేటర్స్ గాని ఉంది. కానీ ఒక మాట నేను శ్రీనివాస్ యాదవ్ గారితో విభజించదలుచుకున్నాను. గతంలో కూడా 200 డివిజన్స్ చేసినప్పుడు, కార్పొరేషన్ మెర్జ్ చేసినప్పుడు ఎవరికి సమాచారం లేదు. సెక్రటరియట్ లో కూర్చొని జీవో మాత్రం వచ్చింది. ఆ జీవో కాపీ మాత్రమే మాకు వచ్చింది. వీఆర్ నాట్ అవేర్ అబౌట్ దోస్ జీవో. ఇది సో జరిగింది. జరిగినప్పుడు ఏ రోజు కూడా ఒపీనియన్ తీసుకోలేదు, ఒపీనియన్ కన్సిడర్ చేయలేదు. అండ్ జనరల్ గా కూడా వివేకానంద ఎప్పుడైతే జనరల్ గా కూడా ఒపీనియన్ తీసుకోవడము, జనరల్ గా ఏ టోపోగ్రఫికల్ డీలిమిటేషన్ అయినా కూడా ఆఫీసర్స్ చేసిన తర్వాత పబ్లిక్ ఒపీనియన్, ఏదైతే పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఒపీనియన్. But all of us are supposed to protect the Constitution, protect the democracy, and protect the rule of law. But unfortunately, the notification, Gazette notification, which was introduced on 9/12/2025, is violative of the Constitution. ఇంతకుముందు మా తోటి కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి గారు మాట్లాడినప్పుడు విభజించిన మేడం ఒకటి మసీద్ బండ, శ్రీరామ్ నగర్, లింగంపల్లి. ఇంతకుముందు మా తోటి కార్పొరేటర్ సింధు ఆదర్శ దాన్ని కన్సిడర్ నాలా బౌండరీస్ ఏవైతే ఉన్నాయో అవి సీతాఫలం మండిలో కలిపి ఆ ఏరియాని ఏదైతే
తార్నాక డివిజన్ కి సంబంధించిన మాణికేశ్వర నగర్ ని మా డివిజన్ మా వాటరే కానీ అదేవిధంగా డ్రైనేజ్ సంబంధించిన అప్పుడే చేసిన పనులే అయినాయి. కానీ తర్వాత 2 నిమిషాలు ఇక నేను మాట్లాడాక టీ బ్రేక్ ఇస్తారు. అయితే మేడం అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతకుముందే అయ్యప్ప స్వామి శ్రవణ్ చెప్పినట్టు 2007లో మేడం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లా మున్సిపాలిటీలు అన్ని మెర్జ్ చేసి ఒక 2 సంవత్సరాలు ఎలక్షన్ పెట్టకుండా ఆపిండు మేడం. పెట్టి 2007 అంటే 2009లో ఎలక్షన్ అయింది. ఆ 2 సంవత్సరాలల్లో ఆ మెర్జ్ చేసిన మున్సిపాలిటీలు అన్ని